పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇంద్రధ్వమ్యుడు మొట్టమొదటిసారిగా పూరి మందిరాన్ని కట్టిస్తాడు. కట్టించిన తరువాత జగన్నాథుడు నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తా అని అంటాడు. అప్పుడు ఇంద్రధ్వమ్యుడు, స్వామి మీ దర్శనమే నాకు మహాభాగ్యం, కానీ నాకు ఒక కోరిక ఉంది, అది నెరవేర్చండి అని అడుగుతాడు. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వీర్యం చేయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆలయం నాది అని నీకు కానీ నీ భక్తులకు కానీ మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య పేరే గుండీచా. ఇదంతా ఆమె వింటుంది. ఆమె బాధతో, రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు వచ్చి, అమ్మా నేను మరియు నా అన్న బలరాముడు, నా చెల్లి సుభద్ర నీకు పిల్లలలాగా ఉండి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాము. మేము అందరము నిన్ను తల్లిలాగా భావిస్తాము అని వరం ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచా ఆలయానికి వెళ్లి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తాడు.